హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బల్కుల్ ఛానల్. మనం ఈరోజు ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఓకేనా, లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ అండి. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్ ఇన్ వరల్డ్? ప్రపంచంలో దేశీయ విమానయాన మార్కెట్లో భారతదేశం ర్యాంక్ ఎంతండి? థర్డ్ అన్నమాట. ఫస్ట్ ఎవరు? ఫస్ట్ వచ్చేసి యుఎస్ఏ, సెకండ్ వచ్చేసి చైనా అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? స్మార్ట్ సిటీస్ మిషన్ ఎక్స్టెండెడ్ అప్ టు విచ్ ఇయర్? స్మార్ట్ సిటీల మిషన్ ఏ సంవత్సరం వరకు పొడిగించబడింది? ఏ సంవత్సరం వరకు పొడిగించబడిందండి? ఆన్సర్ మార్చ్ 31st 2025 అండి. దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ చూసామనుకోండి. ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ ఎప్పుడు లాంచ్ చేశారు అంటే ఇది 2015లో లాంచ్ చేస్తారు. ఓకే, 2020కి టార్గెట్ పెట్టుకుంటారు. ఏంటి అంటే ఒక 100 స్మార్ట్ సిటీస్ని డెవలప్ చేయాలి అని పెట్టుకుంటారు. ఈ 100 స్మార్ట్ సిటీస్ అంటే ఏంటండి? ఒక సిటిజన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలి అంటే కావాల్సినటువంటి సదుపాయాలండి. అంటే బెస్ట్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ, ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్, ఇలాగా ఉన్నటువంటి సిటీస్ని స్మార్ట్ సిటీస్గా ట్రాన్స్ఫర్ చేయడానికి తీసుకొచ్చినటువంటి మిషనే ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ అనమాట. ఓకేనా, ఇది ఒక సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. ఇది యాక్చువల్గా 2020కి అయిపోవాలి, అప్పుడు కూడా ఎక్స్టెన్షన్ జరిగింది, మళ్ళీ ఇంకోసారి ఎక్స్టెన్షన్ జరిగింది. ఇది ఈ ఇయర్ జూన్కి అయిపోవాలి, కానీ చాలా స్టేట్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓన్లీ 90% ఆఫ్ ప్రాజెక్ట్సే కంప్లీట్ అయ్యాయి. స్టిల్ ఇంకా 10% ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం వల్ల ఇది మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎప్పటి వరకు? మార్చ్ 31st 2025 వరకు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అన్నమాట డిక్లేర్డ్ మైకా మీన్స్ ఫ్రీ ఆఫ్ చైల్డ్ లేబర్ ఇన్ విచ్ స్టేట్? జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏ రాష్ట్రంలో బాల కార్మికులు లేని మైకా గనులను ప్రకటించింది? ఏ రాష్ట్రం అండి? ఏ రాష్ట్రం? జార్ఖండ్. ఏ రాష్ట్రం? జార్ఖండ్. దీన్ని చూస్తే యాక్చువల్గా 2019 ఆ టైంలో ఒక రిపోర్ట్ వస్తుందండి. ఆ రిపోర్ట్ ఏమని చెప్తుంది అంటే 22,000 పిల్లలు ఈ మైకా మైన్స్లో వర్క్ చేస్తున్నారు అని చెప్పడం జరుగుతుందన్నమాట. సో అసలు ఎందుకు వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు అంటే మీకు తెలిసే ఉంటుంది, మనకు ఒక ఫేమస్ మైకా బెల్ట్ ఉంది, దాని పేరు వచ్చేసి కోడర్మా గయా హజరీబాగ్ బెల్ట్ అండి. ఓకేనా, ఈ బీహారు అలాగే ఆ జార్ఖండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క జీవనాధారం కోసం ఈ మైకా మైన్స్ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుందన్నమాట. అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసినప్పటికీ వాళ్ళు దాన్ని బెనిఫిట్గా చూడట్లేదు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ రావట్లేదు చదివినప్పటికీ. సో అందుకని దేవర్ ఎంకరేజింగ్ అనమాట వాళ్ళ పిల్లల్ని మైకాని కలెక్ట్ చేయడానికి పంపిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ అన్నీ తీసుకుంది. సో ఫైనలీ జార్ఖండ్ అనేది మైకా మైన్ ఫ్రీ స్టేట్ అయ్యింది. ఓకేనా, ఇండియా టు హోస్ట్ విచ్ సెషన్ ఆఫ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఇన్ న్యూఢిల్లీ? న్యూఢిల్లీలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క ఏ సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఏ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుందండి? 46th సెషన్ అండి. ఓకేనా, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఏ సైట్స్ని యాడ్ చేయాలి అనేది వీళ్ళు డిస్కస్ చేస్తారండి. ఓకేనా, ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అండి? ఎనీ గెస్? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది? దిస్ విల్ హ్యాపెన్ ఫ్రమ్ జూలై 21st to 31st అన్నమాట. టోటల్ ఇండియాలో ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి? ఇండియాలో 42 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. దాంట్లో 34 వచ్చేసి కల్చరల్ సైట్స్, 7 వచ్చేసి న్యాచురల్ సైట్స్, ఒకటి వచ్చేసి మిక్స్డ్ సైట్ అనమాట. ఓకేనా, ఈ మిక్స్డ్ సైట్ ఏంటో మీరు కామెంట్ సెషన్లో చెప్పండి. ఓకేనా, అలాగే 45th సెషన్ ఎక్కడ జరిగింది? ఈ 45th సెషన్ వచ్చేసి సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామా? విచ్ స్టేట్ రిజిస్టర్డ్ ఫస్ట్ ఎఫ్ఐఆర్ అండర్ భారతీయ న్యాయ సంహిత? భారతీయ న్యాయ సంహిత కింద మొదటి ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం అండి? తెలంగాణ. ఓకేనా, ఈ క్వశ్చన్ మళ్ళీ చూద్దాం మనం. నిర్మాణ్ నోబెల్ ఇనిషియేటివ్ ఫర్ రివార్డింగ్ మెయిన్స్ ఆస్పిరెంట్ ఆఫ్ నేషనల్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ లాంచ్డ్ బై విచ్ మహారత్న కంపెనీ అన్నమాట.
ఏ మహారత్న కంపెనీ అది లాంచ్ చేసింది? ఏంటి? నిర్మాణ్ అనే ఇనిషియేటివ్ని. ఓకేనా? ఏ కంపెనీ? కోల్ ఇండియా లిమిటెడ్ అన్నమాట. ఓకేనా? రీసెంట్గా మన కోల్ మినిస్టర్ ఎవరండి? కిషన్ రెడ్డి గారు ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఏంటి అంటే ఈ కోల్ బేరింగ్ ఏరియాస్ ఉంటాయి కదా, అవి ఎఫెక్ట్ అయి ఉంటాయి కదా, ఆ ఎఫెక్ట్ అయినటువంటి దాంట్లో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం అనమాట. ఆ అండర్ ప్రివిలేజ్ సెక్షన్ ఎవరెవరు? ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్కి ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఉంటారో, యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వారికి 1,00,000 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరు ప్రొవైడ్ చేస్తారు? కోల్ ఇండియా లిమిటెడ్ అన్నమాట. ఓకేనా? అండర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? ఎంత? 1,00,000 అన్నమాట. ఓకే, ఇప్పుడు చూద్దాము. విచ్ స్టేట్ రిజిస్టర్డ్ ఫస్ట్ ఎఫ్ఐఆర్ అండ్ భారతీయ న్యాయ సంహిత అని చెప్పుకున్నాం కదా, ఒక్కసారి మనం ఈ క్రిమినల్ లాస్ చూసేద్దామా? ఇండియన్ పీనల్ కోడ్ ఏమైంది? భారతీయ న్యాయ సంహిత బిల్ అయింది. అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వచ్చి భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వచ్చి భారతీయ సాక్ష్య అధినియం అయిందనమాట. దీంట్లో 356 సెషన్స్ ఉన్నాయి, రీప్లేసింగ్ 511. 533 సెషన్స్ ఉన్నాయి, దీంట్లో 160 ఏమో చేంజ్ చేశారు. దీంట్లో వచ్చేసి 170 సెషన్స్ ఉన్నాయండి, 23 చేంజ్ చేశారు. ఓకేనా? దీంట్లో సపరేట్ చాప్టర్ ఒకటి డెడికేట్ చేశారండి ఉమెన్ కానీ చైల్డ్ రిలేటెడ్ గాన. అలాగే ఫస్ట్ టైం డెఫినిషన్ ఆఫ్ టెర్రరిజం, అలాగే మాబ్ లించింగ్ అనేది ఒక అఫెన్స్ ఎక్స్ప్లిసిట్గా చెప్పడం జరిగింది. 0 ఎఫ్ఐఆర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. సో అలాగే ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ కూడా ఇప్పుడు ఒక అఫెన్స్ అండి. అలాగే ఎవరైనా సరే అక్యూజ్డ్ అనే అతను ఆబ్సెంట్ అయినప్పటికీ కూడా ట్రయల్ అనేది కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ డిజిటల్ రికార్డ్స్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, వీడియో రికార్డింగ్స్ కానీ, ఈమెయిల్స్ కానీ కూడా దే ఆర్ యాక్సెప్టెడ్ యాజ్ డాక్యుమెంట్స్ అనమాట. ఓకేనా? అలాగే మ్యాండేటరీగా డిజిటలైజేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ చేయాలి, ఛార్జ్ షీట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఏవైనా నేరాలు కానీ 7 కానీ అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కానీ పనిషబుల్ అయితే కంపల్సరీ వాటికి ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ అని చేయాలన్నమాట. ఓకేనా? విచ్ ఈస్ ద వరల్డ్స్ బెస్ట్ సిటీ టు లివ్ యాజ్ పర్ గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ అన్నమాట. ఓకేనా? గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ 2024 ప్రకారం జీవించడానికి ప్రపంచంలో అత్యుత్తమ నగరం ఏది? ఏంటంటే ఏ నగరం? వియన్నా. యాక్చువల్గా థర్డ్ టైం అండి వియన్నా ఫస్ట్ ప్లేస్లో ఉండడం, సెకండ్ ప్లేస్లో వచ్చేసి కోపెన్హాగన్ డెన్మార్క్ ఉందన్నమాట. ఇది ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ పబ్లిష్ చేస్తుంది. ఇది 173 సిటీస్ని గ్లోబల్గా ఎవాల్యుయేట్ చేస్తుందండి. మన ఇండియా నుంచి ఎన్ని సిటీస్ ఉన్నాయి? మన ఇండియా నుంచి 5 ఇండియన్ సిటీస్ ఉన్నాయన్నమాట. ఢిల్లీ అండ్ ముంబై వచ్చేసి 141st ర్యాంక్ వచ్చాయి. అలాగే చెన్నై ఉంది, అహ్మదాబాద్ ఉంది, బెంగళూరు ఉన్నాయన్నమాట. వరల్డ్స్ ఓల్డెస్ట్ కేవ్ పెయింటింగ్ హ్యావ్ బీన్ డిస్కవర్డ్ ఇన్ విచ్ కంట్రీ? ప్రపంచంలోని పురాతన గుహ పెయింటింగ్ ఏ దేశంలో కనుగొనబడింది? ఏ దేశంలో కనుగొనబడిందండి? ఇది ఇండోనేషియాలోని సులవేసి ఐలాండ్లో కనుగొనబడిందండి. ఇక్కడ ఏంటి అంటే ఒక ముగ్గురు మనుషులు వైల్డ్ పిగ్తో ఇంటరాక్ట్ అవుతున్నట్టు కనుక్కున్నారు. ఇది ఏమని అనుకుంటున్నారంటే 50,000+ ఇయర్స్ ఎగో అయి ఉండొచ్చు అనేసి అనుకుంటున్నారు అనమాట. Who is appointed as Director of Indian Agriculture Research Institute? ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారండి? టిఆర్ శర్మ. ఎవరు? టిఆర్ శర్మ నియమితులయ్యారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఈ సాంఖ్యకి పోర్టల్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ? ఈ సాంఖ్యకి పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందండి? ఇది మోస్పీ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనే వాళ్ళు లాంచ్ చేశారండి. ఇదేంటి అంటే స్టాటిస్టిక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? హూ లాంచ్
వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జి పవర్డ్ బైక్, ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి పవర్తో నడిచే బైక్ను ఎవరు విడుదల చేశారు? ఎవరు విడుదల చేశారు అండి? బజాజ్ ఆటో అండి. బజాజ్ ఆటో వాళ్ళు ఇది రిలీజ్ చేశారు. దీని పేరు వచ్చేసి బజాజ్ ఫ్రీడమ్ 125 అన్నమాట. ఎవరు? దాని పేరు బజాజ్ ఫ్రీడమ్ 125. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫానా ఆఫ్ ఇండియా చెక్ లిస్ట్ పోర్టల్. ఫానా ఆఫ్ ఇండియా చెక్ లిస్ట్ పోర్టల్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ? ఫానా ఆఫ్ ఇండియా చెక్ లిస్ట్ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ మంత్రిత్వ శాఖ అండి? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండి. ఇది ఎందుకు రిలీజ్ చేశారు అంటే, ఇది యాక్చువల్గా ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ అండి. ఏంటి అంటే ఎంటైర్ కంట్రీలో ఉన్నటువంటి స్పీషీస్ని లిస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1,04,561 స్పీషీస్ని అది లిస్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఎప్పుడు జరిగింది? ఆన్ ఒకేషన్ ఏంటి? 109th ఫౌండేషన్ డే ఆఫ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి? ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1960 జూలై 1st ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగిందండి. సో ఈ 109th ఫౌండేషన్ డే రోజు ఈ ఫానా ఆఫ్ ఇండియా చెక్ లిస్ట్ పోర్టల్ని రిలీజ్ చేశారు. అలాగే యానిమల్ టాక్సానమీ సమ్మిట్ 2024 కూడా జరగడం జరిగింది. అది ఎప్పటి నుంచి? 30th జూన్ టు 3rd జూలై అనమాట. ఓకేనా, ఇంకొకటి ఏంటి అంటే 2 బుక్స్ రిలీజ్ చేశారు. ఒకటేమి యానిమల్ డిస్కవరీస్ 2023, ప్లాంట్ డిస్కవరీస్ 2023 అని 2 బుక్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇండియా అనేది ఫస్ట్ కంట్రీ అనమాట ఇలాగా ఒక ఫానాని కంపైల్ చేయడము. ఓకేనా. Who is appointed as chairman of Central Board of Direct Taxes? Ravi Agarwal. Who is going to be the next chairman of State Bank of India అండి? చెల్లా శ్రీనివాసులు శెట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇండియా హెస్ జాయిన్ రిమ్ ఆఫ్ ద పసిఫిక్ ఎక్సర్సైజ్ అండి. ఎవరు హోస్ట్ చేశారు? ఇది యుఎస్ పసిఫిక్ ఫ్లీట్ హవాయిలో హోస్ట్ చేసింది. ఇదేంటి అంటే నార్దర్న్ పసిఫిక్ ఓషన్లో జరిగిందండి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వరల్డ్స్ లార్జెస్ట్ నేవల్ ఎక్సర్సైజ్. దీంట్లో మన ఐఎన్ఎస్ శివాలిక్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ఎన్నో ఎడిషన్? 29th ఎడిషన్ అనమాట. ఓకే, ఏంటి? రిమ్ ఆఫ్ ద పసిఫిక్ ఎక్సర్సైజ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటి? ఇండియా టు సెటప్ ఏంటి? సౌత్ ఏషియాస్ లార్జెస్ట్ ఫ్లయింగ్ ట్రైనింగ్ అండి. ఎక్కడ? అమరావతి. ఇక్కడ విదర్భ రీజన్ అండి, మహారాష్ట్రలో సెటప్ చేస్తుంది. ఇది ఎందుకు అంటే క్వాలిటీ పైలట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం అనమాట. ఓకేనా. 13th ఎడిషన్ ఆఫ్ ఇండియా థాయిలాండ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరేంటి? మైత్రి అండి. ఈ మైత్రి అనేది ఎక్కడ 13th ఎడిషన్ ఎక్కడ కండక్ట్ అవుతుంది? ఫోర్ట్ వజ్రప్రకాండ్ ఇన్ టక్ ప్రవిన్స్ ఆఫ్ థాయిలాండ్ అనమాట. ఓకేనా. 16th ఎడిషన్ ఆఫ్ ఇండియా మంగోలియా జాయింట్ ఎక్సర్సైజ్ నొమాడిక్ ఎలిఫెంట్ హెల్డ్ ఎట్ విచ్ ప్లేస్? ఏ ప్లేస్లో జరిగిందండి ఇది? ఇది వచ్చేసి మేఘాలయ ఉంది కదండి, దానిలోని ఉమ్రోయి అనే ప్లేస్లో జరగడం అయిందండి. ఇదేంటి? 16th ఎడిషన్. ఓకే, నొమాడిక్ ఎలిఫెంట్ ఇండియా మంగోలియా అనమాట. ఓకేనా. నెక్స్ట్, విచ్ మినిస్ట్రీ? ఏ మినిస్ట్రీ గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ని ఆర్గనైజ్ చేసిందండి? ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జూలై 3rd అండ్ జూలై 4th 2 days అండి. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. ఏ మినిస్ట్రీ అండి? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇది ఎందుకు జరిగింది అంటే ఇండియా ఏంటంటే ఇట్ ఆస్పైరింగ్ అండి గ్లోబల్ లీడర్ అవ్వాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అనేసి, అందుకు తగ్గట్టుగా ఈ మీటింగ్ జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నాలెడ్జ్ అంతా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్, ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్టీల్ స్లాగ్ రోడ్ ఆర్గనైజ్డ్ బై. ఎవరు ఆర్గనైజ్ చేశారు? ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అంటే ఎవరు అంటే సిఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. అలాగే పిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇది ఆర్గనైజ్ చేశారు. ఇది ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలో జరిగింది అనమాట. ఓకేనా. ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండి ఇది. ఓకే, ఆన్ స్టీల్ స్లాగ్ రోడ్. ఇక్కడ ఏం డిస్కస్ చేశారు అంటే ఈ స్టీల్ స్లాగ్ని ఎలా మనం బెస్ట్ యూటిలైజ్ చేసుకోవచ్చు, ఐ మీన్ ఇన్ కన్స్ట్రక్షన్ పర్పస్ కోసము అట్లాగనమాట. కీర్ స్టామర్ బికేమ్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే అండి. అలాగే పెజెస్కివియన్ అండి హీ బికేమ్స్ ఇరాన్స్ ప్రెసిడెంట్. అలాగే మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ వచ్చేసి దే సైన్డ్ అ ప్యాక్ట్. ఏంటి అది? పార్బతి కాలా సింధ్
చాంబల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అండి. దీనివల్ల ఏమవుతుందంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి చాంబల్ అలాగే మాల్వా రీజియన్కి అట్ ద సేమ్ టైం రాజస్థాన్లో 13 డిస్ట్రిక్ట్స్కి వాటర్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. అలాగే హేమంత్ సోరెన్ హీ బికెమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్. వెపన్స్ సిస్టమ్ ఆఫ్ స్కూల్ అండి, ఇది హైదరాబాద్లో ఇనాగరేట్ చేయడం జరిగింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. అలాగే యాన్యువల్ డిఫెన్స్ ప్రొడక్షన్ అండి, ఇది ఆల్ టైమ్ హైకి రీచ్ అయింది. ఎంత 1,26,887 crore అండి ఫర్ 2023-24కిన. అలాగే సెరా అండ్ బ్లూ ఆరిజిన్ దే మేడ్ ఇండియా యాజ్ అ పార్ట్నర్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు న్యూ షెపర్డ్ రాకెట్లో ఈ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రాంలో ఇండియన్ సిటిజన్స్ కూడా వెళ్ళొచ్చండి. 6 seats వాళ్ళ కోసం రిజర్వ్ చేయడం జరిగిందనమాట. ఓకే. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వీళ్ళు ఏమించి ఒక కొత్త స్పీషీస్ని ఫైండ్ చేశారండి. దాని పేరు హార్న్ ఫ్రాగ్. హార్న్ ఫ్రాగ్ అనేది ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఇక్కడ తల్లి వైల్డ్ లైఫ్ శాంచురీ అనమాట. దీనికి ఏమని పేరు పెట్టారు అంటే జినోఫ్రిస్ అపటాని. ఈ అపటాని అనేది అరుణాచల్ ప్రదేశ్లో వన్ ఆఫ్ ద ట్రైబ్ అండి. సో దీని పేరు ఎందుకు పెట్టారు అంటే వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ బాగా చేశారు ఈ యొక్క వైల్డ్ యానిమల్స్ యొక్క కన్జర్వేషన్లో అనమాట. సో ఫైనలీ మన సెషన్ ఎండ్ అయిందండి. ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.